హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ చెక్కలు చేయబోతున్నాను బియ్యం పిండితో. ఈ చెక్కలు అనేది చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే మాత్రం పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కైనా అలాగే ఫెస్టివల్స్లో కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. 1 kg బియ్యానికి ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా బటర్ వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని 1 kg వరకు పట్టించుకొని మిల్లులో వచ్చామండి. 1 kg బియ్యానికి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చితో కాకుండా కారంతో వేసి చేస్తున్నవి చాలా మంచిగా ఉంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా వేడి చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం కలుపుకోవాలి. వాటర్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది చూసుకొని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మొత్తం ముద్దలా కలిపి పెట్టుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా మిగిలాయి. పిండిలో నుంచి ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా రొట్టెలా చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా రాని వాళ్ళు పూరీ ప్రెషర్లో కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని పేపర్ వేసుకొని పూరీ ప్రెషర్లో వేసి చేసుకోవచ్చు. ఇలా మొత్తం రొట్టె చేసుకున్న తర్వాత ఆ రొట్టెలో నుంచి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు గ్లాస్ తోటి ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ప్రెస్ చేస్తే గ్లాస్లో నుంచి రౌండ్గా వస్తాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఇలా ప్యాన్లో వేసుకోవాలి. ఇలా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మరో సైడు టర్న్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. ఈ చెక్కల్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోకుండా కారంతో చేసాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలానే అన్ని చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. 1 kg బియ్యానికి మాకు 100 పైగానే చెక్కలు అనేవి అయ్యాయి. ఇలా ఈ విధంగా చేస్తే మాత్రం పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రంచీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్.